ఈరోజు నెల్లూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మనకి టీవీఎన్ మాధవ్, ఆంజనేయులు మరియు సురేష్ రెడ్డి ఇంకా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి చేసినటువంటి మీడియాకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కేంద్రంలో 11 సంవత్సరాల అధికారంలో వచ్చి సుపరిపాలన విధంగా మనం ఈరోజు 11 సంవత్సరాల్లో ఎక్కడా కూడా అవినీతి లేకుండా అదేవిధంగా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏ నిధులు మన నెల్లూరు ప్రాంతానికి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మనకు ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విశాఖపట్నం మాధవ్ గారు, టీవీఎన్ మాధవ్ గారు మనకు ముఖ్య అతిథిగా నెల్లూరుకు రావడం జరిగింది. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, ఆర్టీసీ జోనల్ చైర్మన్, అదేవిధంగా కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, మన సీనియర్ నాయకులు, అదేవిధంగా కందిగట్ల రాజేశ్వరమ్మ గారు, అమలమ్మ గారు, అదేవిధంగా సుభాషిణి గారు, రఘునాథరావు గారు, కేవీ అన్న, అదేవిధంగా రాఘవేంద్ర గారు, అదేవిధంగా పి శ్రీనివాసు, ఇంకా ముఖ్యమైన నాయకులు, మండల నాయకులు, అదేవిధంగా యువమోర్చా అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్, విజయ్ కుమార్, యశ్వంత్ సింగ్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన 11 సంవత్సరాల పాలన గురించి రాష్ట్రంలో దేశంలో ఏ పథకాలను ప్రజలకు తీసుకొచ్చామో అన్ని కూడా మనం వివరించే విధంగా ఈరోజు మన మాధవ్ గారి కార్యక్రమం వారు ఎమ్మెల్సీగా చేశారు. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ జాతీయ స్థాయి అనేక బాధ్యతలు నిర్వహించారు. వారు ఇంటలెక్చువల్, బీజేపీలో అనేక స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. వారి తండ్రి గారు పివి చలపతిరావు గారు అత్యంత గౌరవనీయమైన రాజకీయ నాయకులు. విశాఖపట్నంలో 3 సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. పివి చలపతిరావు గారు అంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. వారి అబ్బాయి గారు టీవీఎన్ మాధవ్ గారు ఈరోజు మధ్య కార్యక్రమంలో మనందరూ కూడా చాలా సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందాయి, అలాగే భారతదేశం యొక్క సమగ్ర మార్పుకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, సుమారు 24 సంవత్సరాల పాటు నిరంతరాయంగా అవిరళ కృషి చేసి అన్ని వర్గాల ప్రజలు మన్ననలు పొందుతూ ప్రతి దినం ఆయన చేస్తున్న అభివృద్ధి సంబంధించిన అనేక రకాల విషయాల పట్ల మొత్తం ప్రపంచం పోయి ఇవాళ ప్రపంచాది నేతగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు అంటే మనందరికీ కూడా గర్వకారణం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన పదం ఏదైతే 2014లో ఆవిష్కరణ అయిందో, ఆయన ఆవిష్కరణ చేసిన రోజే ఆయన చెప్పాడు సబ్కే సాత్ సబ్కా వికాస్. అందరి వికాసం కోసం ఆలోచన చేసే ఒక కొత్త పంతాన్ని నేను అమలు చేస్తానని చెప్పి, ఆ అమలు చేసే విషయంలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఒక వంతుల వారిగా కాకుండా సమగ్రంగా దాన్ని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తానని
67 సంవత్సరాలు పూర్తయిన భారత స్వతంత్ర దేశంలో అనేక వర్గాలు ఇంకా నిత్యం కరెంటుతో కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, ఇంటికి నీరు కానీ, ఇల్లు కానీ, అలాగే అనేక రకాల ఇతర సంక్షేమ కార్యక్రమాలు రాకుండా పడుతుంది ఇబ్బంది. అలాగే అనేక ప్రాంతాలకి రోడ్లు, కరెంటు, మిగతా అనేక రకాల సౌకర్యాలు రాని పరిస్థితి. అలాగే మొత్తం దేశవ్యాప్తంగా దేశానికి సంబంధించిన సురక్ష విషయంలో అనేక రకాల లోట్లు ఉండటం, అలాగే ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రభావం తగ్గటం, ఒక సాఫ్ట్ నేషన్గా భారతదేశం ఉండటం, అలాగే ప్రపంచంలో ఆర్థిక శక్తిలో ప్రెసిడెంట్ దేశాలు ఏవైతే జనాభా ఎక్కువ ఉండి అతి అల్పంగా వారి యొక్క ఆర్థిక శక్తి ఉన్న దేశాల్లో భారతదేశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన దేశ ప్రధానమంత్రిగా 14 ఎక్కిన తర్వాత జరిగిన ఏదైతే అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభం నుంచి ఇవాటి వరకు నిరంతరాయంగా చేసిన అనేక రకాల కార్యక్రమాల కారణంగా ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక గౌరవ స్థానం రావడం, భారతదేశానికి సంబంధించిన గతంలో ఇక్కడి నుంచి అనేక ఏళ్ల క్రితం వలస వెళ్ళిపోయిన అందరూ కూడా పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళందరూ కూడా ఈరోజు లేచి నిలబడి మేము భారత మూలానికి చెందిన వాళ్ళం, భారతదేశం పట్ల వాళ్ళు చూపించే గౌరవం, ఆదరణ ఏ విధంగా పెరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో ఇతర దేశాలు కూడా భారతదేశం చూసే దృష్టికోణం మారడం, ఇవాళ ప్రపంచ దేశాలందరూ కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారిని యు ఆర్ ద బాస్, యు ఆర్ ద లీడర్, స్వయంగా అనేక రాష్ట్ర అధ్యక్షులు ఆయన కాళ్ళను మొక్కే ఒక పరిస్థితి రావడం ఏదైతే ఉందో ఈరోజు భారతదేశం సగర్వంగా నిలబడిన ఒక స్థాయికి భారతదేశం రావడం, భారతదేశానికి మొదటిసారిగా సర్వ స్వతంత్రమైన ఒక ఆర్థిక విధానాన్ని, సర్వ స్వతంత్రమైన ఒక విదేశాంగ విధానాన్ని, అలాగే మన రక్షణ విధానాన్ని మనం ఈరోజు అమలు చేస్తున్నాం. భారతదేశం తిరిగి తన కాళ్ళపై నిలబడి ఆత్మనిర్భర్ భారత్గా ఆవిష్కరణ అయింది. ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్గా ఆవిష్కరణ అయిన భారత్ అంటే స్వయం సంలాపన సాధించే విధంగా ఉండి రేపు ఏదైతే వికసిత భారతం ఏదైతే స్వప్నంలో 100 వసంతాలు పూర్తి చేసుకున్న భారత స్వతంత్ర దేశానికి ఒక వికసిత భారతంగా, డెవలప్ ఇండియాగా మార్చాలి అనే సంకల్పం సిద్ధిస్తుంది. ఆ సంకల్ప సిద్ధి కోసం ఈ యొక్క 11 ఏళ్ల యాత్ర సంబంధించిన అనేక విషయాలు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఇవాళ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అనేక రకాల విషయాలపైన ఒక ఫోటో ఎగ్జిబిషన్, అలాగే ఒక పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ఆ విధంగా సంక్షేమానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ఏ విధంగా ఆయన చేశాడు అనే విషయం కూడా మొత్తం ప్రపంచమే తీసుకుపోయే విధంగా జరగడం జరిగింది. ఆ ఫలితాల యొక్క అనుభవం ఇవాళ దేశ ప్రజలందరికీ కలిగి దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని కొనియాడుతున్న తీరు, అనేక మంది ఆయన స్వయంగా భగవత్ స్వరూపాన్ని కూడా భావించే తీరు, అలాగే మొన్న జరిగిన ఏదైతే మన రక్కసి మూకలు యొక్క కర్కస కేది మన కశ్మీర్లో పెహల్గాంలో అనేక మంది మహిళల యొక్క సింధూరాన్ని తొలిచే ఒక కార్యక్రమం చేయడం, మతం ఆధారంగా వాళ్ళని పేరు పెట్టి మీరు ఏ మతం అని అడిగి వాళ్ళని చంపిన తర్వాత ఆ చంపిన దానికి ప్రతీకారం పుచ్చుకునే విధంగా నరేంద్ర మోడీ గారు చేసిన కరతల నృత్యం, మన యొక్క సైనిక శక్తి యొక్క ప్రపంచం మనందరూ చూడటం జరిగింది. సుమారు 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం, ఎవరైతే ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ లో ఉండి తీవ్రవాదాన్ని పెంచి పోషించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కమిషన్ చేసే పరిస్థితిని పూర్తిగా కలిగించి ప్రపంచం ముందు పాకిస్తాన్ని దోషిగా నుంచి పాకిస్తాన్ అంటే తీవ్రవాదుల యొక్క ఫ్యాక్టరీగా మారిందని చెప్పి ఏ తీవ్రవాద కార్యకలాపం ఇక మీదట భారతదేశంలో జరుగుతుందంటే స్వయంగా పాకిస్తాన్ ఈ దేశంపై యుద్ధం ప్రకటిస్తుంది అనే భావన మనం రావాలని చెప్పి చెప్పిన తీరు. ఆ విధంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిర్వహించారో భారతదేశం యొక్క మహిళా శక్తి ప్రపంచానికి చాటే విధంగా ఆ సింధూరానికి ఆయన ఇచ్చిన నివాళి, ఆ విధంగా ఆయన ఇచ్చిన గౌరవం ఇవాళ ప్రపంచం అంతా కూడా మన పక్క చూస్తుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ దేశానికి సంబంధించిన అందరూ పార్లమెంట్ మెంబర్స్ ని కలిపి డెలిగేషన్ గా అన్ని దేశాలకి పంపించి ఏ దేశం యొక్క శక్తి ప్రదర్శన జరిగింది. ఏదైతే ఆ 11 టెర్రరిస్ట్ క్యాంప్స్ 11 ఎయిర్ బేస్ ని
ఏ విధంగా ధ్వంసం చేశారని కళ్ళకు కట్టినట్టు చూపించిన తీరు, అలాగే ఎందుకు చేశాం, పాకిస్తాన్లో ఏ విధంగా తీవ్రవాదం పెరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా దానికి మూలాలు పాకిస్తాన్లో ఉండే అనే విషయాన్ని అందరికీ కళ్ళ కట్టినట్టు చెప్పడం, అలాగే మన సైనిక శక్తి, మన యొక్క సాంకేతికత ఏ విధంగా పెరిగింది, ఎంత ప్రిసిషన్గా టార్గెటెడ్గా ఆ యొక్క స్థావరాలు ధ్వంసం చేసిన తీరు, శాటిలైట్ ఇమేజెస్ వాళ్ళ దగ్గర ప్రదర్శన చేస్తే అన్ని దేశ ప్రజలు, ఆ దేశాది నేతలు, ఆ యొక్క రక్షణ మంత్రులు కూడా వీస్తుపోయి వెంటనే భారతదేశంతో సైనికంగా అనేక రకాలుగా అగ్రిమెంట్స్ చేయించుకునే తీరు, అలాగే స్వయంగా బ్రహ్మోస్ మిసైల్కి సుమారు 33 లక్షల కోట్ల ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి అంటే మనం ఏదైతే మన సైనిక శక్తి ప్రదర్శన జరిగిందో పాకిస్తాన్లో చేసింది ఆ యొక్క ప్రదర్శన, ఆ ప్రదర్శనకి భారతదేశానికి అనేక రకాలుగా భారతదేశానికి సంబంధించిన ఏ అంశాలను ముందు తీసుకెళ్తున్నాం, ఏ విధంగా మనం శాంతి కామకులుగా ఉంటాం, ఏది కూడా నో ఫస్ట్ యూస్, మనమే ఎవరి మీద కూడా మనం దాడి చేయమనే యొక్క సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం ఇవాళ ఒక అద్భుత దిశగా వెళ్ళింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడడం ఏదైతుందో మనందరూ కూడా తప్పనిసరిగా కల్పించాలి. అటువంటి దిశలో ఈ యొక్క 11 సంవత్సరాల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేసుకుంటాం. ముఖ్యంగా ఈ 11 సంవత్సరాల్లో 11 పెద్ద అచీవ్మెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం మేము చేస్తాం. ముఖ్యంగా ఏదైతే ఈ దేశానికి సంబంధించి అతి బలహీన వర్గాలకు సంబంధించి అతి పేద కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఏ పరిస్థితులు తను చూశాడో ఆ పరిస్థితులు ఈ దేశంలో ఉండకూడదని చెప్పి ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం గరీబ్ కళ్యాణ్, పేదలకి జరిగే విధంగా ఒక వ్యవస్థని నిర్మాణించాలి, అది సమగ్రంగా జరగాలి, ఒక వ్యక్తి జీవితంలో తనకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించే విధంగా సాచురేషన్ మోడ్లో ఇది నాకు రాలేదు అని దేశంలో ఏ పేదవాడు అనకూడదని ఆ విధమైన ప్రయత్నం 2014 ప్రారంభమైంది. ఆ విధంగా అతి అద్భుతంగా దేశంలో ప్రతి వ్యక్తికి ఆకలితో ఒక్కడు కూడా అలమటించకూడదని ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన ఏదైతే ఉందో ఆ అన్న యోజన కారణంగా సుమారు 81 కోట్ల మంది ప్రజలు రోజు నిత్యం అన్నం తినే విధంగా ఒక వ్యవస్థ చేసినారు. అందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ ఏదైతే ఉందో అది అద్భుతంగా కొనసాగుతుంది. కోవిడ్లో ప్రారంభమైన కార్యక్రమం ఇప్పటికీ కూడా ఆ విధంగా కొనసాగటం ఏదైతే ఉందో దేశంలో ఒక్క ఆకలి చావు కూడా లేకుండా ఉండే పరిస్థితి రావటం, అలాగే దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి సుమారు 11-12 కోట్ల టాయిలెట్స్ నిర్మాణం చేయడం కానీ, అలాగే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి జల జీవన్ మిషన్లో 15 కోట్ల ఇళ్లకు ఇవాళ నేరుగా నీరెళ్లే పరిస్థితి రావడం, దూర ప్రాంతాలకు వెళ్ళి నీరు తెచ్చుకోకుండా ఉండే పరిస్థితి, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు ఇవ్వడంతో పాటు ఆవాసం ఉండే విధంగా వాళ్ళ వ్యవస్థ నిర్మాణమైంది. అలాగే 52 కోట్ల మందికి రుణాలు అంటే హామీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. అది ముద్రా యోజన కానీ, మిగతా ఎంఎస్ఎంఈకి సంబంధించిన స్కీమ్స్ కానీ, పిఎం స్వామికి సంబంధించిన అంశం కానీ ఆ విధంగా వెళ్ళడం జరిగింది. అలాగే దేశంలో మనకి వాళ్ళ ఏ ప్రభుత్వం చేయని విధంగా 60% పైగా ఎస్సీ ఎస్టీ అలాగే బీసీకి సంబంధించిన మంత్రులు, మా యొక్క మంత్రివర్గంలో 60% మంది ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మంత్రులుగా ఉండటం కూడా దేశ చరిత్రలో ప్రధానంగా ఉంది. ఆ విధంగా 25 మంది బీసీ సంబంధించిన వాళ్ళు, 12 మంది ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళు ఇవాళ క్యాబినెట్ లో ఉండటం ఏదైతుందో అందరినీ కలుపుకొని ఒక అలాగే దేశవ్యాప్తంగా 112 ఆకాంక్ష జిల్లాలుగా అంటే ఆస్పిరేషన్ జిల్లాలుగా వెనుకబడిన జిల్లాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి తీసుకెళ్లాలని చెప్పి ఆ విధంగా గరీబ్ కళ్యాణ్ ఏదైతే ఉందో అంత్యోదయ భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అంతిమ వ్యక్తికి ఆ యొక్క ఫలితాలు వెళ్ళాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సాకారం చేసే విధంగా ఉంది. అలాగే అతి ముఖ్యంగా ఈ దేశం అన్నపూర్ణగా మనం పిలుస్తాం. రైతుకు సంబంధించిన ఏదైతే సంక్షేమం ఉందో దాంట్లో అన్ని రకాలుగా వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ప్రతి ఎకరానికి